హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డిష్ దొండకాయ కొబ్బరి కాజు ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ముందుగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటే తర్వాత మనం దొండకాయ ముక్కల్ని వేసుకోవచ్చు. దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే ఈ కూరకి చాలా బాగుంటుందండి. మామూలు చక్రాల్లాగా కాకుండా, చిన్న ముక్కలు కాకుండా ఇలా సన్నగా పొడుగ్గా కోసుకున్న ముక్కలు ఈ కూరకి తినడానికి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు జనరల్గా కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి. నాకు తెలిసి ఒక 10 to 15 minutes మనకి టైం పడుతుందన్నమాట ఈ కూర రెడీ అవ్వడానికి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తర్వాత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది డీప్ ఫ్రై లాగా కాకుండా మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఈ కూరకి బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేద్దాం. తర్వాత మనం ఒక చిన్న బ్లెండర్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు 2 తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో తీసి ఒకసారి మధ్యలో 1-2 సార్లు మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుందన్నమాట. ఇప్పుడు ఈలోపు పక్కన మనం కొద్దిగా చిన్న కడాయి పెట్టుకుని జీడిపప్పులు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది స్పెషల్ డిష్ కదా, ఇందులోకి జీడిపప్పులు అది వేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, క్రంచీగా ఉంటుందన్నమాట. దొండకాయ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ క్యాష్యూస్ వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇది మనం తాలింపు వేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కొంచెం దొండకాయ ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. తర్వాత కొబ్బరి వేసేసి మిక్స్ చేసేసుకుని తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 2 minutes వదిలేస్తే సరిపోతుంది. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. అకేషనల్గా చేసుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. ఇందాక మనం రెడీ చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి, అవి దీని మీద వేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, టేస్టీ దొండకాయ కొబ్బరి కాజు ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ రాబోతున్నాయి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ప్రెస్ చేస్తే మీకు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం.